హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఇవాళ సండే కదా, మీ ఇంట్లో ఏంటి స్పెషల్? మా ఇంట్లో మాత్రం ఈరోజు ఫిష్ మార్నింగే బయటకెళ్ళి ఫిష్ తీసుకొచ్చిర్రు. ఇంకా ఫిష్ మా అత్తమ్మ క్లీన్ చేస్తుంది. క్లీన్ చేస్తుంటే పక్క నుండి మా వారు, మా ఆద్య బేబీ అందరం కూర్చొని అక్కడ చూస్తున్నాం. మా అత్తమ్మ ఫిష్ క్లీన్ చేస్తూ ఉంటే 2 పెద్ద చేపలు తీసుకొచ్చిర్రు. మంచిగా మా అత్తమ్మ వాటిని మంచిగా క్లీన్ చేసి నీట్గా కడిగి పక్కన పెట్టేసింది. పక్కన పెట్టేసిన తర్వాత ఇవాళ ఫిష్ కర్రీ నేను సూపర్గా వండుతా అని చెప్పి మా వారు ఫిష్ కర్రీ వండడానికి రెడీగా ఉన్నారు. దానికోసం అని చెప్పి నేను ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టిన. మా చెల్లెలు పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఇంకా చైర్ వేసుకొని పెద్ద స్టవ్ ఒకటి అక్కడ పెట్టేసి ఇంకా ఫిష్ కర్రీ వండడానికి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉన్న తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దానిలో ఆయిల్ వేసి ఇంకా అన్నీ పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసిస్తాం అందులో కదండి. అవన్నీ వేసి ఇంకా ఫిష్ కర్రీ మాత్రం ఇవాళ సూపర్గా ఉండాలని చెప్పి మరీ చెప్పిండ్రు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలండి, మా వారు మాత్రం ఫిష్ కర్రీ సూపర్గా వండుతారు. దానికోసమని ఫిష్ పీసెస్ అన్నీ పక్కన పెట్టేసినాం. ఇంకా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఫిష్ పీసెస్ ఎత్తుండ్రు. కానీ చాలా బాగా వండుతారు మా వారు ఫిష్ కర్రీ. నాన్ వెజ్ అయితే సూపర్గా వండుతారు. ఫిష్ పీసెస్ విరగకుండా ఉండాలని చెప్పి ఇట్లా మనం అదేంటిది మనం వండే ముక్కుడు ఉంటుంది కదా, దాన్ని పైకి లేపి మరీ ఇట్లా చేయాలి. అలా అయితే ఫిష్ పీసెస్ విరగకుండా ఉంటాయి. ఎప్పుడు చూసినా కానీ కర్రీ వండేటప్పుడు లాస్ట్లో పసుపు వేస్తాడు మర్చిపోయి. ఇవాళ కూడా అట్లనే అయిపోయింది. ఇంకా కర్రీ ఇదంతా అయిపోయిన తర్వాత చింతపులుసు పోయాలి కదా అందులో, దానికోసం అని చెప్పి చింతపులుసు పోసేసి ఇంకా కాసేపు మరగనిచ్చిండు. టేస్ట్ చూస్తుండు. సూపర్ ఉందంట టేస్ట్. నేను కూడా తర్వాత చూసిన, చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా ఫిష్ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరం కూర్చొని తిన్నాం. ఫస్ట్ మా వారు మా మరిది తిన్నారు. కర్రీ ఎలా ఉంది అంటే సూపర్ ఉందని అన్నారు. కాకపోతే ఫిష్ కర్రీ అంటే ముళ్ళు ఉంటాయి కదండి, కొంచెం జాగ్రత్తగా తినాలి. ఇంకా అందరం ఇంట్లో వాళ్ళందరం కూర్చొని కర్రీ తినేసినాం. నేను కూడా తిన్నా. కర్రీ నాకు కూడా బాగా నచ్చింది. ఇవాళ సండే కదా, మీ ఇంట్లో ఏంటి స్పెషల్ కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ బాయ్.